అంబిలికల్ హెర్నియా, దీనికి తెలుగులో ఊబబొడ్డు అంటారు. అంటే ఏమిటంటే బొడ్డు దగ్గర బొడ్డు రింగు ఇంకా మూసుకుపోనప్పుడు బిడ్డ ఏడ్చినప్పుడు కానీ లేదా దగ్గినప్పుడు కానీ లేదా కడుపులో గనక ఏమన్నా ప్రెషర్ పెరిగినప్పుడు కానీ లోపల ఉన్న పేగులు అవయవాలు తోచుకొని ఈ బొడ్డు రింగ్ ద్వారా బయటకు వస్తాయి. అయితే దీని గురించి అర్థమయ్యేటట్టు మీకు చెప్పాలంటే నార్మల్గా పిండం దశలో ఉన్నప్పుడు బొడ్డు తాడు ద్వారా బొడ్డు మరియు తల్లి మాయ కనెక్షన్ ఉంటుంది. దాని ద్వారా ఎన్నో అవయవాలు, రక్తనాళాలు బిడ్డకి తల్లికి మధ్యలో సరఫరా జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే బొడ్డు తాడుని మనం కుట్టడం లేదా దాన్ని క్లాంప్ వేయటం జరిగినప్పుడు ఇవి నిదానంగా ఆ బొడ్డు రింగు గట్టిపడిపోయి అది ముడుచుకుపోతుంది. అయితే కొంతమంది పిల్లల్లో ఇవి ఎప్పుడైతే ఆ అంబిలికల్ రింగ్ అంటే బొడ్డు చుట్టూ ఉన్న రింగు ముడుచుకుపోదో అవి లోపల ఉన్న అవయవాలు ఆ వీక్ పాయింట్ నుంచి ఆ రింగ్ ద్వారా బయటికి రావటం జరుగుతుంది. అయితే వీటికి నార్మల్గా ఆపరేషన్ అనేది అవసరం ఉండదు. ఇది టైంతో అంటే ఒక 2 నుంచి 4 సంవత్సరాల లోపల ఈ బొడ్డు రింగ్ అనేది ముడుచుకుపోతుంది. అయితే కొంతమంది పిల్లలకి మాత్రం ఈ అంబిలికల్ హెర్నియా సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఎవరికి ఆ సర్జరీ చేయాలంటే ఇప్పుడు బొడ్డు రింగ్లో గుండా కాకుండా బొడ్డు రింగ్ పక్క గుండా గనక హెర్నియా గనక ఉంటే కంపల్సరీ దాన్ని పారా అంబిలికల్ హెర్నియా అంటారు. అది కంపల్సరీ ఆపరేషన్ ద్వారా చేయాల్సిందే. 2, ఈ బొడ్డు హెర్నియా ఆ ఊబుబొడ్డు ద్వారా పేగులు బయటకు వచ్చి అవి లోపలికి వెళ్ళని పరిస్థితిలో కంపల్సరీ ఆపరేషన్ చేయాలి. 3వది అంటే దట్ ఈస్ అబ్స్ట్రక్టెడ్ అంబిలికల్ హెర్నియా. 3వది బొడ్డు రింగు 3 నుంచి 4 సెంటీమీటర్లు వెడల్పు ఉన్నప్పుడు అది ముడుచుకుపోయే అవకాశం చాలా కామన్. సో ఇలాంటి పరిస్థితుల్లో బొడ్డు హెర్నియా అంటే అంబిలికల్ హెర్నియాకి ఆపరేషన్ చేయాలి. చాలామంది పేరెంట్స్ ఏదో పాత పద్ధతిలో దానికి ఏదో కాయిన్ పెట్టడం లేదా దానికి ఒక తాడు కట్టడం లేకపోతే దానికి ఒక గుడ్డ కట్టడం చేస్తారు. అవి మాత్రం చేయకూడదు. అలా చేస్తే ఒక్కోసారి ఆ పేగుకి వాళ్ళు పెట్టిన కాయిన్ మధ్యలో ఆ పేగు అనేది నెక్రోసిస్ అవుతుంది. అది మాత్రం చేయకూడదు. సో పీడియాట్రిక్ సర్జన్ సలహా మేరకు వారు చెప్పిన దాని ప్రకారం నడుచుకుంటే ఆ బిడ్డకి ఎటువంటి ప్రమాదం లేకుండా చూసుకోవచ్చు. స్కూల్కి వెళ్ళే లోపల వాళ్ళని స్కూల్కి పంపించే లోపల ఈ బిడ్డకి ఊబబొడ్డు ఉంటే కనుక దానికి ఆపరేషన్ శస్త్రచికిత్స ద్వారా చేయించుకుంటే మంచిది. ఇది డే కేర్ సర్జరీ అంటే పొద్దున వస్తే సాయంత్రం పంపించేస్తాం. చాలా చిన్న ఘాటుతోనే వీటికి వైద్యం చేయటం జరుగుతుంది. వీటికి యూజువల్గా ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ ఎటువంటి ఉండవు.